ఇవాళ 23/2/2024 తేదీ అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో బాపులపాడు ఐటీఐ కాలేజీ రోడ్లోని వాటర్ ట్యాంక్ దగ్గర జరిగిన ఘర్షణలోని చెరుకూరి హరికృష్ణ, ఇతను టీడీపీ యూత్ లీడర్, ఇతన్ని గూడవల్లి జగదీషు మరియు గూడవల్లి సత్యనారాయణ అనే ఇద్దరు అన్నదమ్ములు కొట్టినట్టు, అతనికి ఆ ఘర్షణ పడినట్టు, ఆ ఘర్షణలో చెరుకూరి హరికృష్ణ గారికి దెబ్బలు తగిలితే అతను గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరు నందు జాయిన్ అయ్యి అతనిచ్చిన హాస్పిటల్ ఇంటిమేషన్ ఎమ్మెల్సీ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. అదేవిధంగా అదే ఘర్షణలో గూడవల్లి సత్యనారాయణ అనే అతనికి దెబ్బలు తగిలితే అతను కూడా గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు జాయిన్ అయ్యి అతనిచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు నమోదు చేసి కేసు ఎన్కౌంటర్ని నమోదు చేసి 2 కేసుల్ని కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి ఇందులోని నిజాల్ని వెలికితీస్తాము. అదేవిధంగా మా సమాచారం ప్రకారం ఈ గొడవలోని మొత్తం గూడవల్లి సత్యనారాయణ, గూడవల్లి జగదీషు మరియు చెరుకూరి హరికృష్ణ ముగ్గురు కూడా టీడీపీ పార్టీ సభ్యత్వం కలిగిన వారని మరియు వీళ్ళంతా కూడా స్నేహితులని రాత్రి కొద్దిగా మద్యం మత్తులో ఉండి వీళ్ళు ఘర్షణ పడ్డారు తప్ప ఇందులో రాజకీయమైన కోణం లేదని మా యొక్క సమాచారం తెలిసింది. 2 కేసుల్ని కూడా త్వరితగతిన విచారణ కంప్లీట్ చేసి వీటిలోని నిజ నిర్ధారణ చేసి దీన్ని కోర్టు వారికి తెలియపరిచి కోర్టు ద్వారా శిక్షిస్తామని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము.